అందరికీ నమస్తే అండి. నిన్న రాత్రి మా అంబటి రాంబాబుకి ఏకంగా మనిషికి వచ్చినంత కోపం వచ్చింది. అది మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు, మామూలు ఆవేశం కాదు. ఆవేశంతోనో బీపీతోనో పోతాడేమో అనుకున్నాను. అయితే సీఎం రమేష్ గారి పైన మనందరికీ తెలిసిందే. నిన్న సాయంత్రం టీవీ 9లో ఒక డిబేట్ జరిగింది. అందులో అంబటి రాంబాబు, సీఎం రమేష్ గారు, అలాగే ఆ టీవీ నైన్ యాంకర్ మురళి, వీళ్ళు ముగ్గురు. ఒకసారి అంబటి రాంబాబు ఏ విధంగా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు చూడండి, వినిపిస్తా. మరి ఇలాంటి మాటలు మాట్లాడుతూ నేను తిట్టేది కదా. మాటల గురించి, భాష గురించి, సంస్కారం గురించి నువ్వే మాట్లాడాలి. మన అసెంబ్లీలో ఏం మాట్లాడామో మొత్తం రాష్ట్రం మొత్తం చూసింది. అప్పుడేమనాలి, నిన్ను పనికిమాలోడు అనొద్దా? ఏ రాంబాబు అన్నా వినిపిస్తా. ఇంకా సీఎం రమేష్ గారు నేను మాట్లాడాల్సి వస్తే నువ్వు అక్కడి నుంచి బయటికి పోవంటే నీ బాబు రావాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. దోల నోటు దోల. ఇందుకే మ్యాటర్ ఏంటంటే, సీఎం రమేష్ గారు, విజయమ్మ గారు, షర్మిల గారు మాట్లాడింది ఒక విషయం చెప్పారు అక్కడ. ఆ విషయానికి సంబంధించి అంబటి రాంబాబుకి పౌరుషం పొడుచుకొస్తుంది. మామూలు కోపరాలా ఉన్నమాటగా చెప్పింది ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తల్లో వైపు, చెల్లె వైపు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారా లేరా? ఏ అంబటి రాంబాబు? అదే కదా ఆయన చెప్పింది. ఆ మాత్రం దానికి కుటుంబ వ్యవహారాలు ఎందుకు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఒక ఇంటర్నల్ వీడియో ఏదో ఉన్నట్టుంది ఒకటి. లేకుండా సీఎం రమేష్ గారు అంత పెద్ద మాట అనరు. తర్వాత వీడియోలో చెప్తాను ఆయన ఏమన్నారు, అంబటి రాంబాబు కోపం రావాల్సిన గల కారణాలు ఏంటి అని చెప్పేసి. ఎందుకు తర్వాత వీడియో అంటున్నానంటే, అది చెప్పొచ్చో చెప్పకూడదు ఆలోచించుకోవాలి ఒకసారి. అది దాని గురించి మాట్లాడచ్చా మాట్లాడకూడదు అనేది. ప్లస్ ఇంకోటి ఏంటి, అంబటి రాంబాబు అన్న సంస్కారం గురించి, విలువల గురించి ఎలా మాట్లాడాలి అని నువ్వు ఎదుటోడికి నీతులు చెప్పమాక. నీ నోటండి ఆ నీతులు వింటా ఉంటే చాలా చిరాగ్గా ఉంది. ఫస్ట్ మనం నేర్చుకోవాలా, మనం ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది నువ్వు నేర్చుకోవాలి ఫస్ట్. పనికి మాలినోడు నువ్వు, నీకు అది తెలియట్లా. మనం అసెంబ్లీలో ఏం మాట్లాడేమో చూసాం, బయట ఏం మాట్లాడతారో, బయట ఏ విధంగా మాట్లాడతారో మేము చూసాం. పైగా నువ్వు ఇక నీతులు చెప్తే అందరూ వింటారా? నిన్ను ఊరికే అనరు. సంజన, సుకన్య, కామాంధుడనో ఇంకొకటనో ఊరికే అనరు. నీ చిల్లర చేష్టలో మామూలుగా ఉండవు. మీ అల్లుడు చెప్పాడు కదా స్వయంగా నీ అల్లుడే చెప్పాడు నీ చిల్లర చేష్టల గురించి. నువ్వు సీఎం రమేష్ గారికి మళ్ళీ నీతులు, సూక్తులు. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు నాకు అర్థం కావట్లా. ఎందుకంత ఆవేశం చెప్పు మనకి, చెప్పు. గతంలో షర్మిల జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిందా లేదా? తల్లి విజయమ్మ పనిచేసిందా లేదా? 2019 ఎన్నికల ప్రచారంలో కూడా విజయమ్మ ప్రచారం చేసింది కదా, కొడుకు వైపు నిలబడింది కదా. నా కొడుకు ఒక్కసారి ఓటేయండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మంచి చేస్తాడో మేలు చేస్తాడో ప్రజలందరూ ఆదరించండి అని చెప్పేసి నేను అడిగిందా లేదా? అడిగింది కదా. మరి ఈరోజు తల్లి కొడుకుని కాదని, జగన్మోహన్ రెడ్డిని కాదని షర్మిల గారికి ఎందుకు సపోర్ట్ చేసింది? హత్య రాజకీయాలు చేస్తాడో, హత్యలు చేసే వాళ్ళకి మద్దతుగా నిలబడ్డాడనే కదా, అవునా కదా? అదే కదా ప్రస్తావించింది అక్కడ. ముందు మనం వేళ్ళేమో ఎదుటికి నీతులు చెప్తున్నారా అని చెప్పేస్తాను ఆయన అంటే ఆయన అన్న ఇంకో పదం అన్నాలే, దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు, తర్వాత చెప్తా ఏమన్నాడు ఏంటి. ఆ ఫుల్ వీడియో ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు డిలీట్ చేశారు అసలు ఆ డిబేట్లోంచి. కాబట్టి అంబటి రాంబాబు అన్న ఊరికే 10 మాటలు అనేసి, ఒక మాట అనేసి 10 మాటలు ఎందుకు కాయాలి మనం? మన జాతకం బాగోదు, మన జాతకం ఎంత ఎదుటిని ఒక మాట అనేస్తాం, పట్టమని 10 మాటలు కాసేస్తాం. నువ్వేదో పెద్ద మాటకారం అనుకుంటావు, తత్త మమ్మమ్మ అంటావు నువ్వు కూడా. సరిగా వాగ్వాదం వచ్చినప్పుడు సరిగా మాట్లాడలేవు నువ్వు కూడా. ఎందుకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు? మన భాగవతం అందరికీ తెలిసిందే, రాష్ట్రం మొత్తం తెలిసిందే. ఇవాళ కొత్తగా నువ్వు అరిచి గీ పెట్టినంత మాత్రాన, నువ్వు అరిచినంత మాత్రాన ఏది నిజమైపోతాయా? అంబటి రాంబాబు బాబు ఇంత సుతపూసలా మాట్లాడుతున్నాడు. ఏ రోజు కూడా సంస్కారవంతంగా మాట్లాడిన పాపాన పోలేదు. అసెంబ్లీలో భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో విన్నాం మనం. ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి
ఏ రకంగా వ్యంగ్యంగా ఎటకారంగా రెండు అర్థాలు వచ్చే విధంగా ఏ విధంగా మాట్లాడో చూసాం. సడన్గా శుద్ధపూసలా మాట్లాడుతున్నాడు ఏంట్రా అనుకున్నాను నేను. నిజంగా ఆశ్చర్యం వేసిందన్న. నీ నోటంట ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడాలో తెలియదా, సంస్కారవంతంగా మాట్లాడండి అనే మాటలు విన్నాక నిజంగా కామెడీ అనిపించింది. మనం ఇవే మాటలను ఖండించే ముందు వల్లభనేని వంశీ మాట్లాడాడు. మాట్లాడినప్పుడు మనం ఏ రోజు ఖండించరా. అలాగే కొడాలి నాని మాట్లాడినప్పుడు ఖండించరా. అంటే చెప్తున్నాను, ఖండించే ప్రసక్తి వచ్చి ఖండించాలి, ఖచ్చితంగా ఈ మాటలు తప్పురా ఖండించాలి అనుకున్నప్పుడు నువ్వు అప్పుడు కూడా ఖండించాలి. ఖండించావా? ఖండించకుండా మద్దతు పలికాం మనం వాళ్ళకి. పలికామా లేదా? మరి ఈరోజు శుద్ధపూస మాటలు మన దాకా వచ్చిన తర్వాత మనకు నిప్పు తగులుతుందన్నమాట. ఓడిపోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్ ఒకటి తోడైంది. ఎలాగ మన సినిమా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నకాడికి మనల్ని లాకింగ్ చేసాడు. ఏదో జరుగుద్ది అనుకున్నా ఏదో జరిగింది. పల్నాడులో కూడా సీన్ రివర్స్ అయింది. ఇంతకుముందు అయితే ఏదో రకంగా చేసి ఏదో చేసి కొట్టుకొచ్చేస్తాను ప్లాన్ వేసాం, కానీ అదేం వర్కౌట్ అవ్వాలా. ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కాకుండా పిచ్చ కేకలేస్తున్నావు. ఆల్రెడీ సీఎం రమేష్ గారు చెప్పారు కదా, నేను దలుచుకుంటే నువ్వు కూర్చున్న కుర్చీలోంచి బయటకు కూడా పోలేవని చెప్పేసి అన్నారు. అది అర్థం ముఖం మాడిపోయింది నీకు. మళ్ళీ పెద్ద బేకరాలు వేస్తున్నావు, మీ బాబు రావాలి మీ తాత రావాలని చెప్పేసి. అంతా అంతే, నువ్వు వచ్చినంత మాత్రం ఏమైపోదు, నీ వల్ల కూడా ఏమైపోదు అక్కడ కూర్చొని. మన నర్సేసిన వాళ్ళని ఏమన్నా అవుద్దా? కాబట్టి శుద్ధపూస మాటలు చెప్పమాకన్నా. మనం ఏ విధంగా మాట్లాడతాం, మనం ఎంత నీచంగా మాట్లాడాం, మహిళలను ఉద్దేశించి మనం ఎంత చండాలంగా మాట్లాడాం అనేది అందరికీ తెలుసు. రాష్ట్రం మొత్తం చూసింది. ఇవాళ ఓడిపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్లోని సూక్తులు నీతులు అలా మాట్లాడవచ్చా, ఎలా మాట్లాడవచ్చా? బుద్ధి లేదా మీకు? యూజ్లెస్ ఫెలో, పనికిమాలలోడా. ఆ లెక్కలు లెక్కెత్తే మీరు అధికారంలో ఉండి మంత్రులుగా ఉండి ఎన్ని బూతులు కలితే అన్ని బూతులు మాట్లాడారు. మేము ఎన్ని బూతులు మాట్లాడాలి అప్పుడు మేమేమన్నా అలా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తిట్టించేది మీ అందరి చేత కూడా. అప్పుడు తెలీదా నీకు? తెలుసా తెలియదా? మరి ఇవాళ ఎందుకు శుద్ధపూసలాగా వచ్చి నేను పెద్ద పత్తిత్తని, నేను పెద్ద వీరుణ్ణి, నేను పెద్ద మొగుడిని, నేను పెద్ద ఇది భాషా సంస్కృతి గురించి మీరు చెప్తే ఎదుటి వినే పరిస్థితుల్లో ఉన్నారనుకుంటున్నావా? వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక బూత్ పార్టీరా. ఆడ ఎమ్మెల్యే మాట్లాడినా మంత్రి మాట్లాడినా ఎవడు మాట్లాడినా బూతులే మాట్లాడతారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా సరే అంతా వ్యక్తిగత జీవితాలే. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించాలా నువ్వు? ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని మనం ఖండించామా? జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత జీవితాల గురించి మనం మాట్లాడకూడదు, అది మనకి చెడ్డ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నువ్వు రాజకీయంగా మాట్లాడాలి, నువ్వు చేసినవి నుండి చెప్పుకోవాలి తప్పితే వ్యక్తిగత జీవితాల గురించి మనకెందుకని చెప్పి ఏ రోజైనా ఖండించాం మనం? ఖండించకపోగా మనం మద్దతు పలికాం జగన్మోహన్ రెడ్డికి. ఆ రోజు గుర్తుకు రాలేదా నీకు ఇలా మాట్లాడకూడదని చెప్పేసి అని? ఇప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం పెద్ద మాటలు మాట్లాడాలా, పెద్ద ముద్ర మాటలు మాట్లాడాలా?